నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని అన్న చందంగా మారింది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల పరిస్థితి. మేఘాద్రిగడ్డ జలాశయం నిండుగా నీటి కళకళ, కానీ దాహార్తిని తీర్చుకోలేని దుస్థితి. కారణం ఏంటి? ఆ నీరు తాగితే ఏమవుతుంది? పోనీ గతంలోనూ ఈ జలాశయం పరిస్థితి ఇంతేనా, లేక ఇప్పుడే ఈ పరిస్థితి దాపురించిందా? ఇప్పుడే ఈ పరిస్థితి దాపురిస్తే ఇలా ఎంతకాలం కళ్ల ముందు నీళ్లు పెట్టుకుని మూతులు కట్టుకోవాలి? ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారు? స్థానిక ప్రజల మనోభావాలేంటి? తదితర అంశాలపై ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ ఫోకస్. ఎల్జీ పాలిమర్స్ ఈ మాట వింటే విశాఖ వాసులకు ఊపిరాడదు. కళ్ల ముందు పశుపక్షాదులు, మనుషులు ఊపిరాడక పిట్టల్లా నేల రాలిన విషవాయు ప్రభావంతో ఊపిరాగిన వారి దృశ్యాలు కళ్ల ముందు కదలాడతాయి. ఆ పెను విషాద ఛాయలు కలిచివేస్తాయి. సరిగ్గా నెల రోజుల క్రితం విశాఖ తీరంలో సంభవించిన ఊపిరాడని విషాదం స్థానిక ప్రజలను వెంటాడుతూనే ఉంది. నీరు, గాలి భూమిని కలుషితం చేసింది. అక్కడ పండిన పంటలను తినకూడదు, భూమిలో పంటలు పండించకూడదు, పాడిని సైతం తాగలేని దుస్థితి. గాలి పీల్చకూడదు. విషవాయువులతో గాలి కలుషితం. ఇది ఎల్జీ పాలిమర్స్ విషవాయు ప్రభావిత 5 గ్రామాల ప్రజల దయనీయ పరిస్థితి. గత నెల రోజులుగా ఆయా గ్రామాల ప్రజలు అనుభవిస్తున్న నరకం. ఆ దుర్ఘటన ప్రభావం ప్రస్తుతం విశాఖ నగర ప్రజలపై పడింది. ఎన్నో ఏళ్లుగా నగర దాహర్తిని తీర్చుతున్న మేఘాద్రి రిజర్వాయర్ నీటిని ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన కాటేసింది. కంపెనీలో లీకైన స్టైరిన్ విషవాయువు తాగునీటిని కలుషితం చేసింది. వాస్తవానికి మేఘాద్రిగడ్డ రిజర్వాయర్కి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని 7 మండలాల్లోని వివిధ జలాశయాల నుండి మేఘాద్రిగడ్డ జలాశయానికి చేరతాయి. కళ్యాణపులోవ, చోడవరం, పాడేరు, చింతపల్లి, మాడుగులలోని అనేక చిన్న పెద్ద జలాశయాలు, సెలయేళ్లు, కొండ కోనల నుండి జాలువారి నీరు చేరి అక్కడి నుంచి నగర ప్రజల అవసరాలకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మంచినీరు అందిస్తుంది. అంత స్వచ్ఛమైన నీరు కలుషితమయ్యాయన్న విషయం స్థానిక ప్రజలను కలిచివేస్తోంది. ఎల్జీ పాలిమర్స్ విషవాయువు ప్రభావం మేఘాద్రిగడ్డ నీటిపై పడటంతో జీవీఎంసీ అధికారులు ఆ నీటిని నగరవాసులకు సరఫరా చేయకుండా నిలిపివేశారు. అలాగే ఆ నీటిని అధికారులు ల్యాబ్కు పంపించారు. ఆ నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. కాగా మేఘాద్రిగడ్డ నీటి సరఫరాను నిలిపివేయడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. నీటి సరఫరా నిలిపివేయడానికి గల కారణాలను వివరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే మేఘాద్రిగడ్డ నుంచి నీటి సరఫరా నిలిపివేశామని మంత్రి స్పష్టం చేశారు. అయితే నీటిని నిలిపివేయడానికి కాలుష్యం కారణం కాదన్నారు. నీటి శాంపిల్స్ పరీక్షకు పంపించామని, వాటి తాలూకు రిపోర్ట్స్ వచ్చాక నీటిని సరఫరా చేయవచ్చా లేదా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స చెప్పుకొచ్చారు. మరోవైపు ఎల్జీ పాలిమర్స్ నుంచి గత నెల 7వ తేదీన వెలువడిన విషవాయువుల వల్ల సమీపంలోని మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ నీరు కలుషితమైందని, దానిని శుద్ధి చేశాకే వినియోగించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ పేర్కొంది. పాలిమర్స్ ప్రమాదం అనంతరం ఎన్జీటీ అనేక అంశాలపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుంది. వాటిని నివేదికలో పొందుపరిచింది. ప్రమాదం జరిగిన తర్వాత రిజర్వాయర్ నీరు రంగు మారిపోయింది. ఈ నేపథ్యంలో మహావిశాఖ నగరపాలక సంస్థ అధికారులు ఆ నీటిని ఆ రోజు నుంచి ఉపయోగించడం మానేశారు. ఈ నీటిపై నీటి కమిటీ అధ్యయనం చేసింది. రిజర్వాయర్ నీటిని సేకరించి వాటిని భాగాలుగా విభజించి వాటిలో చేపలను వేసి పరిశీలించింది. మొత్తం 96 గంటలు అధ్యయనం చేయగా 72 గంటల తర్వాత 5 చేపల్లో 2 చనిపోయాయి. సాంకేతికంగా దానిని విశ్లేషించి ఆ నీటిలో ఆర్గానిక్స్ ఉన్నాయని, అవి పోవాలంటే రిజర్వాయర్ నీటికి కంబైన్డ్ ఓజోన్ యాక్టివేట్ కార్బన్ ట్రీట్మెంట్ చేయాలని సూచించింది. ఆ విధంగా చేస్తే ఆ నీరు శుద్ధి అవుతుందని, అప్పుడు వినియోగించుకోవచ్చునని వివరించింది. రిజర్వాయర్లో 60% నీరు కలుషితమైందని పేర్కొంది. మరోవైపు ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నిత్యం పనిచేసేది. స్టైరిన్ ఒకే ట్యాంక్లో నెలల తరబడి నిల్వ ఉంచాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. అయితే లాక్డౌన్ వల్ల దానిని ఉపయోగించకుండా 2 నెలలు ఉంచేశారు. ఆ నిర్వహణ తెలియకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని ఎన్జీటీ పేర్కొంది. పాలిమర్స్లో మొత్తం 1833 టన్నుల స్టైరిన్ నిల్వ ఉంది.
ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోవడం వల్ల ఆటోమేటిక్ పాలిమరైజేషన్ జరిగి సుమారు 800 టన్నుల స్టైరిన్ ఆవిరి రూపంలో పరిసర గ్రామాల్లోకి వెళ్లిందని నిపుణుల కమిటీ అంచనా వేసింది. ప్రమాదం జరిగినప్పుడు ఉష్ణోగ్రతలు 154 డిగ్రీల వరకు వెళ్లాయని ఉటంకించింది. ఆ రోజున స్టైరిన్ పీపీఎం ఎంత అనేది సంస్థ ప్రతినిధులు రికార్డ్ చేయలేదని, అది చాలా ప్రమాదకర స్థాయిలో ఉండి ఉంటుందని కూడా కమిటీ అభిప్రాయపడింది. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ముందు ముందు ఇంకా ఎలాంటి ముప్పు పొంచి ఉంటుందో అనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇక మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ విషయానికి వస్తే ఎల్జీ పాలిమర్స్ నుంచి విడుదలైన స్టెరైన్ ఎంత శాతం నీటిలో కలిసింది? ఈ నీటిని ఉపయోగిస్తే ప్రాణకోటికి ఎలాంటి నష్టం సంభవిస్తుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ఈ విషయంలో అధికారులు ఏమంటున్నారు? హైకోర్టుకు ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో ఏముంది? సంబంధిత స్థానిక ప్రజలు ఏమంటున్నారు? చూద్దాం. ఎల్జీ పాలిమర్స్ నుంచి గత నెల 7వ తేదీన వెలువడిన విషవాయువుల వల్ల సమీపంలోని మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ నీరు కలుషితమైందని, దానిని శుద్ధి చేశాకే వినియోగించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే విషయం తెలిసిన దగ్గర నుంచి అధికారులు రిజర్వాయర్ నుంచి నీటి సరఫరాను నిలిపివేశారు. కానీ ముందు జాగ్రత్త చర్యలు మానేశారు. పెను ప్రమాదం మిగిల్చిన విషాదం మరో రూపంలో పునరావృతం కాకుండానైనా కనీస చర్యలు తీసుకోవడం లేదు. నీటి సరఫరాను నిలిపివేసి చేతులు దులుపుకున్నారు. దీంతో అవగాహన లేని ప్రజలు రిజర్వాయర్లో హాయిగా స్నానాలు చేస్తున్నారు, ఈతలు కొడుతున్నారు, వేసవి తాపం తీర్చుకుంటున్నారు. రిజర్వాయర్ దగ్గర మొక్కుబడిగా మున్సిపల్ సిబ్బందిని కాపలా పెట్టారు తప్ప సరైన రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. కాపలా సిబ్బంది ఉండంగానే యువకులు అందులో ఈతలు కొడుతున్నారు. దీనంతటికీ కారణం అధికారుల మొక్కుబడి చర్యలేనని, ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన కారణంగా 5 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక పంటను అనుభవించలేకపోతున్నారు, పాడని వినియోగించుకోలేకపోతున్నారు. కారణం స్టైరిన్ విషరసాయనమే కారణం. అదే ప్రస్తుతం మేఘాద్రిగడ్డ నీటిని విషతుల్యం చేసిందని తెలిసినా, నీటిని అధ్యయనం చేసిన కమిటీ హెచ్చరించినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. స్థానిక ప్రజలకు సరైన అవగాహన లేని కారణంగా జలాశయంలో ఈదుతున్నారని స్థానిక యువకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టెరైన్ అనేది పెట్రోకెమికల్ ఆర్ ఆయిలీ లిక్విడ్. అది ఎలివేటెడ్ ఫామ్లో టెంపరేచర్స్ రైజ్ అవడం వల్ల పెట్రోల్ ఎలాగైతే క్యాప్ తీస్తే ఎగ్జాస్ట్ అయిపోద్దో ఆ రూపంలో హీట్ అనేది ఎక్కువగా అందడం వల్ల ఎలివేట్ అయ్యి గాలిలో ఉన్న, అది స్టేబుల్ మాలిక్యూల్ కాదు, గాలిలో ఉన్న హార్మ్ఫుల్ కెమికల్స్, గాలిలో ఉన్న విషవాయువులతో కూడి మీరు ఏదైతే 800 టన్నులు అని చెప్తున్నారో ఈ దాని బరువు శాతం పెరగడం వల్ల ఎక్కువ దూరం ప్రయాణించకుండా 1.5 km మాత్రమే ప్రయాణించి చుట్టుపక్కల ఉన్న జలాశయాల్లోని చెట్లు, వృక్షాలు, జనాలు కూడా ఇన్హేల్ చేయడం అనేది జరిగింది. గవర్నమెంట్ అఫీషియల్గానే చెప్పిందండి. మన ఏపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో జీవీఎం సార్ సర్టన్ గైడ్ లైన్స్ అయితే ఇది వాళ్ళు డైరెక్షన్స్ ఇచ్చారు. ఈ నీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా వాడడానికి వీలు లేదు అని చెప్పడం జరిగిందండి. తర్వాత ఈ నీటిలో ఉండే చేపలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పట్టేందుకు వీలు లేదని చెప్పడం జరిగింది. ఇక్కడ సర్టన్ వీళ్ళకి కూడా ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతానికి ఈ నీటిని ఏం చేయాలనుకుంటున్నారు, ఏమిటి నెక్స్ట్ దాంట్లో ఉన్న చేపలను ఏం చేయాలనుకుంటున్నారు, ఆ నీటి కింద ఉన్న ఏదైతే సాయిల్ ఉందో ఆ సాయిల్ని ఏ రకంగా వాళ్ళు క్లీన్ చేసి ఫర్దర్గా ఇప్పుడు నెక్స్ట్ వెలగా ఇవ్వాలిగా. ఈ రిజర్వాయర్ క్లోజ్ చేయడానికి అవ్వదు కదా సార్. ఇక్కడ ఏదైతే ఉందో వాటిని ప్రికాషనరీ మెథడ్స్ తీసుకొని క్లీన్ చేయాలని కోరుకుంటున్నామండి. మరోవైపు అధికారుల తీరుపై నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లీకై ప్రజల ప్రాణాలను హరించివేసిందని, రిజర్వాయర్ నీటిని వాడకుండా, అందులో స్నానాలు చేయకుండా అధికారులు సరైన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రిజర్వాయర్లో స్నానం చేస్తే ప్రస్తుతానికి పెద్దగా ప్రభావం కనిపించకపోవచ్చు. కానీ విషతుల్యమైన నీటిలో స్నానం చేస్తే చర్మ సంబంధిత వ్యాధులు సోకే ప్రమాదం లేకపోలేదు. అందుకే రిజర్వాయర్లోకి మనుషులు, పశువులు దిగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక్కడ శ్రద్ధ అనేది కంపెనీ మీద తీసుకుంటున్నారు సార్. గ్రామంలో ఉన్న ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామం మీద తీసుకుంటుంటే అదే శ్రద్ధ ఇప్పటికైతే నాకు చేసేవారు అనిపించింది సార్. ఇప్పుడున్న పొజిషన్లో అయితే చేసేవాళ్ళే సార్ వాళ్ళు. ఇక్కడ ఒక సెక్యూరిటీ, ఒక 2-3, ఒక టెంట్ పెట్టి ఒక 4-5 రౌండ్ ద క్లాక్ డ్యూటీ పెడితే అక్కడ మీరు ఇప్పుడు గమనించే ఉంటారు, అక్కడ స్నానాలు చేస్తున్నారు, చేపలు పట్టే వాళ్ళు పడుతున్నారు.
ప్రశాంతంగా మార్నింగ్ వచ్చారనుకోండి, ఇక్కడ వాకింగ్ చేయడానికి, యోగా చేయడానికి కూడా వస్తారు. వాళ్ళు ఏంటంటే అనుకుంటున్నారు ఇక్కడ ఏమీ లేదు, ఏమీ కనబడడం లేదు అనుకుంటారు. ఇప్పుడు ఎలా అంటే సార్, మనం ఒక చెంపదెబ్బ కొడతాము, చెంపదెబ్బ కొట్టినప్పుడు చూసేవాడికి తెలుస్తుంది చెంపదెబ్బ కొట్టామని. ఆ నొప్పిని మనం అది నొప్పి ఉందని ఫీల్ అవుతాం కానీ నొప్పిని చూపించలేం కదా సార్. అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఉంది. ఎల్జీ పాలిమర్స్ పక్కన వెంకటాపురంలోని కిరాణా షాప్స్ ఉన్నాయి. మా సిస్టర్ వర్క్ చేస్తుంది, గుడ్లు కూడా స్మెల్ వస్తుందండి. బట్ స్టిల్ అక్కడ అవే సామాన్లు అమ్ముతున్నారు. ఎల్జీ పాలిమర్స్ పక్కన అన్ని పోలీసులు ఉండి ఆ కిరాణా షాప్స్గా ఇంకా సేల్ చేస్తున్నారు వస్తువులు పడేయకుండా. దట్టు ములంకాయలు అక్కడ చేసి అక్కడ రైట్ బదులు అమ్ముతున్నారు. సో ఇట్లా అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. ఆ కిరాణా షాప్స్లో సామాన్లు కొనుక్కోవడం చెప్పాలి. దగ్గర షాపుల్లో ఆ సామాన్లు ఎట్టివేయాలి. అట్లీస్ట్ వాళ్ళు 16 మంది ఇవ్వాలి. వీళ్ళు స్టెప్స్ తీసుకోవాలి. వాళ్ళు అమౌంట్ ఇవ్వకుండా కిరాణా షాప్ వాళ్ళు పడేసుకోరు ఈజీగా. ఇక అట్లా నోటీస్ బోర్డు ఉండదు, ఏముండదు. అంటే వాళ్ళకి ఎవరికి ఐడియా ఉండకపోవచ్చు అండి. లాంగ్ టైంలో మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు, షార్ట్ టర్మ్ తెలియపోవచ్చు కదా. ఇంత ఘోరం జరిగినా ప్రభుత్వం సైతం ఆర్థిక సాయం చేశాం, మా పని అయిపోయిందన్నట్లు వ్యవహరిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే విశాఖ శివారు ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకైన ఘటనను హైకోర్టు సుమోటోగా పరిగణించి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరుకులకు సంబంధించిన పరిశ్రమలు పునః ప్రారంభించుకునేందుకు మార్చి 24న మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపింది. కానీ ఎల్జీ పాలిమర్స్కు ఎన్ఓసీ ఇవ్వలేదని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. పాలిస్టైరిన్, ఎక్స్పాండబుల్ పాలిస్టైరిన్, ఇంజనీరింగ్ ప్లాస్టిక్లు నిత్యావసర పరిశ్రమల కిందకు రావని లాక్డౌన్ 3.0 ప్రకారం కేంద్రం సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో తమ పరిశ్రమ కార్యకలాపాల నిర్వహణకు అనుమతించాలని ఎల్జీ పాలిమర్స్ తమను మెయిల్ ద్వారా కోరిందని ప్రభుత్వం పేర్కొంది. అనుమతి కావాలంటే ఆ పరిశ్రమ కంటైన్మెంట్ బఫర్ జోన్లో లేదని డిక్లరేషన్ సమర్పించాలని వారికి తెలిపామంది. కానీ ఆ కంపెనీ డిక్లరేషన్ సమర్పించలేదని కోర్టు తెలిపింది. ట్యాంక్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పాలిమరైజేషన్ రియాక్ట్ అయి స్టైరిన్ లీక్ అయిందని పేర్కొంది. గ్యాస్ లీక్ వల్ల మేఘాద్రి గడ్డ ప్రభావితమైందన్న వాదన సరికాదందని కోర్టుకు విన్నవించడం ఇక్కడ గమనార్హం. స్పాట్లైట్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు ప్రస్తుతం దుర్భర స్థితిలో బతికేడుస్తున్నారు. ఆ ప్రభావం విశాఖకు తాగునీరందించే మేఘాద్రి గడ్డపై పడింది. స్టైరిన్ కలిసి నీరు విషతుల్యంగా మారింది. దీంతో త్రాగునీటి సరఫరాను నిలిపివేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. దీంతో అవగాహన లేని ప్రజలు రిజర్వాయర్లో హాయిగా జలకాలాడేస్తున్నారు. చేప వేట యథేచ్ఛగా సాగుతోంది. మరి ఆ నీటిలో పెరిగిన చేపలు తింటే ఆరోగ్యం పాడు కదా? అందులో జలకాలాడితే చర్మ సంబంధిత వ్యాధులు రావా అన్న ప్రశ్నలు స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. మే 7 సాగర నగరం విశాఖపట్నం. అర్ధరాత్రి గాఢ నిద్రలో జనం. పరిశ్రమ నుంచి గ్యాస్ లీక్. ఒక్కసారిగా వ్యాపించిన విషవాయువులు. శ్వాస తీసుకోలేని పరిస్థితి. ఏం జరుగుతుందో తెలియని స్థితి. ఊపిరి తీసుకోవడానికి కిలోమీటర్ల మేర జనం పరుగులు. చిమ్మ చీకట్లో హాహాకారాలు. ఎక్కడ చూసినా ప్రాణభయం. రోడ్ల వెంట పిట్టల్లా రాలిపోయిన జనం. చివరికి మూగజీవాలు కూడా ప్రాణాలు వదిలాయి. పక్షుల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి. పచ్చని చెట్లు నల్లగా మాడిపోయాయి. ఎల్జీ పాలిమర్స్ రసాయన పరిశ్రమ తాలూకు విషాద దృశ్యాలివి. వీటిని తలుచుకుంటేనే జనం గుండెల్లో గుర్రాలు పరిగెత్తుతున్నాయి. నెల రోజులుగా దాని తాలూకు విషాదాన్ని తలుచుకొని ఆవేదన చెందుతూనే ఉన్నారు. కాని అధికారుల్లో మాత్రం అలాంటి ఛాయలు కనిపించడం లేదు. ఇలాంటివి మామూలే అన్న నిర్లిప్తత ఆవహించింది. అందుకు నిలువెత్తు నిదర్శనం విశాఖ దాహార్తిని తీర్చే మేఘాద్రి రిజర్వాయర్ విషయంలో అవలంబిస్తున్న నిర్లక్ష్యం అద్దం పడుతోంది. ఎల్జీ పాలిమర్స్ నుంచి వెలువడిన స్టైరిన్ గ్యాస్ అటు గాలిలో ఇటు నీటిలో కలిసిపోయింది. విషతుల్యం చేసింది.
అదే ప్రస్తుతం నగర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ చుట్టుపక్కల 3 కిలోమీటర్ల పరిధిలో పండిన పంటలను వాడకూడదని కాలుష్య నిపుణుల బృందం సిఫార్సు చేసింది. కేంద్రం నియమించిన సిఎస్ఐఆర్ ఎన్ఈఈఆర్ఐ నిపుణుల బృందం అక్కడి గ్రామాలన్నింటినీ పరిశీలన జరిపి కేంద్రానికి నివేదిక ఇచ్చింది. 5 గ్రామాల్లోని పశువుల నుంచి సేకరించిన పాలు తాగడం కూడా మంచిది కాదని నివేదికలో స్పష్టం చేసింది. ఆయా గ్రామాల్లో పెరిగిన గడ్డిని కూడా పశువులకు ఆహారంగా ఇవ్వొద్దని తెలిపింది. తాగు, వంట కోసం బహిరంగ జల వనరులు వాడొద్దని స్పష్టం చేసింది. ప్రభావిత ప్రాంతాలను సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రపరచాలని, వాహనాలను సైతం శుభ్రపరిచాకే వాడాలని నిపుణులు తేల్చారు. ఎల్జీ పాలిమర్స్ చుట్టుపక్కల 5 గ్రామాల ప్రజల ఆరోగ్యంపై గ్యాస్ లీక్ తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. గ్యాస్ లీక్ 5 గ్రామాల ప్రజల జీవన విధానాన్నే మార్చేయనుంది. అక్కడి ప్రజలకు దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదమే కాదు, జీవనాధారమైన వ్యవసాయం, పశుసంపద కూడా పనికి రాకుండా పోయింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, అందరూ గ్రామాలకు వెళ్లవచ్చని చెప్పడం విశేషం. దీంతో ఇప్పటి వరకు స్కూళ్లలో, ఇతర చోట్ల షెల్టర్ తీసుకున్న జనం గ్రామాలకు వెళుతున్నారు. కానీ అక్కడ స్వచ్ఛమైన గాలి లేదని నివేదికలు వస్తుండటంతో భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే విశాఖకు నీరు అందించే మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ సమీపంలోనే ఉంది. నిపుణుల నివేదిక ప్రకారం ఈ నీటిని ఇక ఉపయోగించుకోరాదు. దీంతో విశాఖ ప్రజలు తాగునీటి కష్టాలు అనుభవిస్తున్నారు. మరోవైపు స్టైరిన్ వాయువు విషయానికి వస్తే ఇది ఒక బెంజీన్ సమ్మేళనం. ఇది ద్రవరూపంలోనూ ఉంటుంది. ఈ వాయువు మనకు అత్యంత హానికరం. ప్రస్తుతం ఈ వాయువు ప్రభావం 5 గ్రామాలపై తీవ్రంగా ఉంది. దీనికి తోడు కంపెనీకి సమీపంలోని మేఘాద్రి రిజర్వాయర్లోని నీటిలో కలిసింది. దీంతో నీరు కలుషితమైంది. ఈ నీటిపై అధ్యయనం చేసిన కమిటీ రిజర్వాయర్ను శుద్ధి చేసే వరకు నీటిని వినియోగించడం ప్రమాదకరమని హెచ్చరించింది. దీంతో నీటి వినియోగాన్ని అధికారులు నిలిపివేశారు తప్ప సరైన రక్షణ చర్యలు తీసుకోలేదు. దీంతో రిజర్వాయర్లో యువత స్నానాలు చేస్తున్నారు. పశువులు నీటిని తాగుతున్నాయి. రిజర్వాయర్లో చేపల వేట యథేచ్ఛగా సాగుతోంది. దీంతో రిజర్వాయర్లో నీటిని తాగితే ప్రమాదమైనప్పుడు అందులో పెరిగిన చేపలను తింటే ప్రమాదం కాదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు వస్తాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు నీటి సరఫరాను నిలిపివేశాం, మా పని అయిపోయిందనే వైఖరి వీడి రిజర్వాయర్లో చేపల వేట, ఈతలు కొట్టకుండా, పశువులు అందులో నీరు తాగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇది వాల్టే స్పాట్లైట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.